గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. రష్యాలోని కంచట్కాలో 8.8 తీవ్రతతో భూకంపం సంభవించింది. దీంతో పసిఫిక్ మహాసముద్రంలో సునామీ అలలు వచ్చాయి. అవి రష్యా, జపాన్, అమెరికాతో పాటు సుమారు 30 దేశాలకు పెనుముప్పుగా మారాయి. అయితే పసిఫిక్ మహాసముద్రం అంతటా సునామీ తరంగాలు వేర్వేరు వేగంతో ప్రయాణిస్తున్నాయి. వాటి వేగం ఆ ప్రాంతంలో సముద్రపు లోతును బట్టి ఉంటుందని నిపుణులు చెప్తున్నారు. కొన్ని అలలు 35 నిమిషాలకే తీరాన్ని చేరుకోగా మరికొన్నింటికి 15 గంటల వరకు సమయం పట్టొచ్చని అంటున్నారు. ఈ క్రమంలో సునామీ టెన్షన్ జూలై 31 మధ్యాహ్నం వరకు ఉంటుందని చెప్పి తెలుస్తుంది. 2011 మార్చి 11న మధ్యాహ్నం 2:45 సమయంలో జపాన్లో భారీ సునామీ వచ్చింది. నాడు దాని ప్రభావంతో ఫుకుషిమా దైచిలోని అణు విద్యుత్ ప్లాంట్లో విస్ఫోటం జరిగింది. దాంతో జపాన్కు జరిగిన నష్టాలు ఇన్ని కాదు. తాజాగా సునామీ హైకాడో కోస్ట్ లైన్ను తాకింది. ఆ సమయంలో భారీ ఎత్తున అలలు తీరంపై విరుచుకుపడుతున్నాయి. దీంతో స్థానిక పోర్టుతో పాటు ఎయిర్పోర్ట్లు మూతపడ్డాయి. అయితే ఇప్పటికే జపాన్ తీర ప్రాంతాల్లో సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి. అక్కడి కార్మికులు, ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఉత్తర జపాన్లోని ఇషినోమాకి ఓడరేవు వద్ద 50 సెంటీమీటర్ల సునామీ గుర్తించారు. అయితే ఇప్పటి వరకు నష్టం జరగలేదని అంటున్నారు. మరోవైపు అమెరికాలోని అలాస్కా, హవాయ్, వాషింగ్టన్, ఓరెగాన్, నార్త్ కాలిఫోర్నియా, శాన్ ఫ్రాన్సిస్కో, సౌత్ కాలిఫోర్నియా తీరాలను సునామీ అలలు తాకాయి. ఆ రాష్ట్రం మొత్తం సునామీ హెచ్చరికలు వినిపించాయి. ఇలా ప్రభుత్వ హెచ్చరికలతో ప్రధానంగా ద్వీప రాష్ట్రమైన హవాయ్ మొత్తం ఖాళీ చేస్తున్నారు. అక్కడున్న పర్యాటకులు, స్థానికులు సురక్షిత ప్రాంతాలకు పెద్ద ఎత్తున తరలి వెళ్తున్నారు. రష్యాలో భూకంపం వల్ల సునామీ ప్రభావం కాలిఫోర్నియాకు తాకింది. Когда успокоится все, Господи? Это жестко трясет. మరోవైపు హవాయిలోని మోయి ద్వీపం ఉత్తర మధ్య తీరంలో ఉన్న కుహిలీలో 5 అడుగులకు మించి సునామీ అలలు నమోదయ్యాయి. ప్రకృతి విపత్తులను పక్షులు, జంతువులు ముందుగానే గుర్తించగలవని అంటున్నారు. ఈ క్రమంలో రష్యాలో భూకంపం దాటికి సముద్రం అలజడిని అమెరికాలో పక్షులు ముందుగానే గుర్తించినట్లున్నాయి. ఈ క్రమంలో సునామీ హెచ్చరికల నేపథ్యంలో కాలిఫోర్నియాలోని న్యూపోర్ట్ బీచ్లో పక్షులు ఒక్కసారిగా ఎగరడం, వింతగా ప్రవర్తించడం ఆసక్తిగా మారింది. కాగా టెక్నాలజీతో పని లేకుండా ప్రకృతి మనిషిని హెచ్చరించే విధానమని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.通っていないところを見ると、もう道路は封鎖したと思われます。తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.